హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నా వాయిస్ని. ఎందుకంటే నిన్నటి మీద నిన్న ఓకే కొంచెం పర్వాలేదు అని అనుకొని వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ ఈరోజు అయితే కొంచెం మళ్ళీ ఎక్కువ అయిపోయిందనమాట. కానీ ఇంకా స్కిప్ చేయకూడదని చెప్పేసి నేనైతే ఇంక వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు డే 18th వ్లాగ్ కదండి, వెయిట్ లాస్ జర్నీలో. ఈరోజు నేను ఏమేం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను, లంచ్ ఏం తీసుకుంటున్నాను, డిన్నర్ ఏం తీసుకుంటున్నాను, ఎంత వెయిట్ తగ్గాను ఏంటి మొత్తం అప్డేట్స్ అనేవి వీడియోలో ఇస్తాము. అండ్ మా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సరే, ఎండ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, ఏమనుకోకండి, అలవాట్లు పొరపాట్లు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను ఏంటో చూపిస్తాను వచ్చి. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో అయితే వామ్సీరా వాటర్ మరబెట్టుకుని తాగేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మిల్లెట్ పౌడర్తో అయితే జావ్ అయితే చేసుకున్నాను. మిల్లెట్ పౌడర్ అంటే ఆల్ మిక్సింగ్ పౌడర్ అని చూసారు కదా. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తీసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ అయితే నేను మిల్లెట్ పౌడర్తో అయితే జావ తీసుకున్నానండి. మిల్లెట్ పౌడర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే రాగులు, జొన్నలు, గోధుమలు, సాములు, కొరలు, ఇవి 5 రకాలు కలిపి మేము బాగా ఎండబెట్టుకొని పౌడర్ అయితే పట్టుకొని సపరేట్గా పెట్టుకుంటాం అనమాట. సో ఇవన్నీ కలిపి ఒక 2 స్పూన్స్ మనం అంబలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అదే ప్రాసెస్లో ఈ మిల్లెట్ జావ కూడా చేసుకుంటే అయిపోద్ది. అందులో లైట్గా పెరుగును సాల్ట్ యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి బాగా ప్రోటీన్ ఉంటుంది అనమాట. అందులోని మనం ఆకలి కూడా అనిపించదు అనమాట, మన టమ్మీ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మిల్లెట్ జావ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత ఏం తీసుకున్నాను ఏంటో చూపిస్తాను, చూసేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. సో థ్రోట్ దగ్గర కూడా బాగా పెయిన్ వస్తుంది అనమాట. సో అందుకే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను, కానీ గట్టిగా అయితే మాట్లాడలేకపోతున్నాను. అందుకే చాలా స్లోగా చెప్తున్నాను. ప్రతి అప్డేట్ కూడా నీట్గా స్లోగా అయితే చెప్తాను. కొంచెం వీలైతే వాల్యూమ్ పెంచుకోండి మీ దాంట్లోని. తక్కువగా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. ఒక 2-3 డేస్లో సెట్ అయిపోతాను. మెడిసిన్ వాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నా వెయిట్ లాస్కి సంబంధించి నా హెల్త్ అయితే ఏమీ ఇష్యూ రాలేదు. నేను హ్యాపీగా హెల్తీగానే ఉన్నాను. ఓన్లీ కోల్డ్ అండ్ కఫ్, ఇదే రీజన్, ఇంతకు మించి అయితే ఏమీ లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో సరే, నెక్స్ట్ లంచ్ ఏం తీసుకున్నాను ఏంటో చూపిస్తాను, చూసేయండి. తర్వాత దాంతో ఉన్న బెనిఫిట్స్ ఏంటో అవన్నీ మీకు చెప్తాను. అండ్ ఇక్కడ నా లంచ్ వచ్చేసి 2 చపాతీస్ విత్ రాజ్మా అండ్ సోయా కాంబినేషన్ కర్రీ అనమాట. చూసారు కదా లంచ్ ఏం తీసుకున్నాను నేను. 2 చపాతీస్ విత్ రాజ్మా అండ్ సోయా కాంబినేషన్ కర్రీ అయితే తీసుకున్నాను. అది ఎక్కువగా అయితే నేను అందులో ఆయిల్ అది ఏం యాడ్ చేయలేదు. లైట్గా 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్, టమాటా, జింజర్, వెల్లుల్లి అండ్ లైట్గా ఒక కొబ్బరి పీస్ అయితే వేసుకొని, హాఫ్ బైట్ పీస్ కూడా కదా, హాఫ్ బైట్ వేసుకొని మిక్సీ పట్టేసి దాన్ని బాయిల్ చేసి అందులో వేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ అనేది నేను చాలా తక్కువగా వాడుతున్నాను. వీటిలో బెనిఫిట్స్ మనకి ఏంటంటే రాజ్మాలో మనకు ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అండ్ సోయాలో ఫైబర్ ఉంటుంది. ఇవి రెండు కూడా మన హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ కూడా బెటర్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇవి మనం కర్రీగా అన్న తీసుకోవచ్చు, లేదంటే బాయిల్ చేసుకొని అందులో ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, సాల్ట్, ఇవన్నీ లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం సలాడ్గా కూడా తీసుకోవచ్చు. నేను కర్రీగా ప్రిపేర్ చేసుకొని చపాతీతో అయితే నేను కాంబినేషన్ కింద అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంక మధ్య మధ్యలో వాటర్ కూడా తాగుతూ ఉన్నాను అనమాట. మనం వెయిట్ లాస్ జర్నీలో బెస్ట్ ఏంటంటే నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ తీసుకుంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది కూడా అవుతూ ఉంటాము. సో ఎవరైనా నార్మల్ వాటర్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం హాట్ వాటర్ తాగండి. మనకి చాలా ఫ్రీగా కూడా ఉంటుంది వాటర్ అనేది తాగుతూ ఉంటే. మ్యాక్సిమం అందరూ కూడా 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకుంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది. సో
చూసారు కదా లంచ్ ఏం తీసుకున్నాను ఏంటనేది, డిన్నర్ కూడా ఏం తీసుకున్నాను ఏంటో చూపిస్తాను, చూసేయండి. అండ్ నా డిన్నర్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ సన్నంగా తురుముకొని అందులో కర్డ్, చిల్లీ పౌడర్, లెమన్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని అయితే నేను మిక్స్ చేసుకొని డిన్నర్గా తీసుకుని. చూసారు కదా నా డిన్నర్ కూడా నేను సింపుల్గా క్యారెట్ బీట్రూట్ సలాడ్ లాగా అయితే తీసుకున్నాను. అందులో ఇంకా మనం టమాటో, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేసుకోలేదు. జస్ట్ లైట్గా హాఫ్ క్యారెట్, హాఫ్ బీట్రూట్ ఈ రెండు కూడా సన్నంగా తురుముకొని అందులో పెరుగు, సాల్ట్, గరం మసాలా అండ్ లెమన్ మొత్తం కూడా కలిపేసుకొని ఇంకా నేను అది సలాడ్గా అయితే తీసేసుకున్నాను అనమాట. నైట్ టైం మనం ఎంత లైట్గా ఫుడ్ తీసుకుంటే అంత మంచిది, మనకే మంచి రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి. సో నేనైతే సింపుల్గా క్యారెట్ బీట్రూట్ సలాడ్ కింద అయితే నేను డిన్నర్ అనేది కంప్లీట్ చేశాను. టోటల్గా అయితే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఏమేమి తీసుకున్నాను అన్నీ కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అవ్వానో ఏంటో కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 70.50 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే టోటల్గా 10 grams అయితే నేను వెయిట్ లాస్ అయ్యి. చూసారు కదండి డే 17కి డే 18కి ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏంటో డిఫరెన్స్ అనేది మీకు చూపించాను. డే 17లో 70.60 grams ఉండేదాన్ని, ఇప్పుడు డే 18కి 70.50 grams అయితే వచ్చాను. నేను నిన్నటికి ఈ రోజుకి 10 grams అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను అనమాట. అండ్ ఎందుకంటే నేను పిల్లలున్నా కూడా వీడియో తీసుకున్నానంటే నేను ఇంకా మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఎంత వెయిట్ ఉంటానో ఏంటో తెలీదు. సో నేను అందుకని చెప్పేసి నేను ఏదైనా ఫస్ట్ చెక్ చేసుకునే వెయిటే కన్జ్యూమ్ చేస్తాను, ఇంకా తర్వాత చెక్ చేసుకునేది అది నేను కన్జ్యూమ్ చేసుకోను అనమాట. సో నేను లేచిన వెంటనే చెక్ చేసుకున్న వెయిటే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. అందుకనే ముందు రోజుకి ఈ రోజుకి 10 grams అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో ఇదండి డే 18 వెయిట్ లాస్ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ బాయ్. ప్లీజ్ కొంచెం సెట్ అయినంత వరకు నా వాయిస్ మీరు ఇలాగే వినాలి, ఓకేనా? బాయ్.